Periyar Tiger Reserve. It is located in Cardamom Hills and Pandalam Hills in southern western Ghats of Kerala. సో ఇది మేజర్గా 3 డిస్ట్రిక్ట్స్లో స్ప్రెడ్ అయ్యి ఉంది. ఫస్ట్ వన్ ఇడుక్కి, సెకండ్ వన్ కొట్టాయం అండ్ థర్డ్ డిస్ట్రిక్ట్ ఈస్ పాతనంతిట్ట. సో ఈ 3 డిస్ట్రిక్ట్స్లో ఇది స్ప్రెడ్ అయ్యి ఉంది. అండ్ యునెస్కోస్ వరల్డ్ హెరిటేజ్ సైట్గా కూడా ఈ పెరియార్ టైగర్ రిజర్వ్ని రికగ్నైజ్ చేశారు. అండ్ ఎన్టీసీఏ నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ బెస్ట్ మేనేజ్డ్ టైగర్ కన్జర్వేషన్ ఆర్ టైగర్ రిజర్వ్గా దీన్ని రికగ్నైజ్ చేయడం జరిగింది 2022లో. అండ్ దీని యొక్క హిస్టరీ చూసుకుంటే 1952లో వైల్డ్ లైఫ్ శాంచురీగా డిక్లేర్ చేశారు. అండ్ 1978లో ప్రాజెక్ట్ టైగర్లో భాగంగా 10th టైగర్ రిజర్వ్గా దీన్ని డిక్లేర్ చేయడం జరిగింది. అండ్ పెరియార్ మోడల్ అంటారు. సో పెరియార్ మోడల్ని డెవలప్ చేశారు. ఇందులో పోచర్స్ని ప్రొటెక్టర్స్గా ట్రాన్స్ఫార్మ్ చేశారు. అండ్ ఫ్లోరా ఫౌనా చూస్తే ఇట్ ఈస్ హోమ్ టు బెంగాల్ టైగర్, ఇండియన్ ఎలిఫెంట్, గౌర్, లెపర్డ్, వైల్డ్ డాగ్ అండ్ ఎండమిక్ స్పీసీస్. దీంతో పాటు రిచ్ ఫిష్ డైవర్సిటీస్ విత్ 7 ఎండమిక్ స్పీసీస్ అండ్ 3 యూనిక్ ఎండమిక్ ప్లాంట్ స్పీసీస్. దీంతో పాటు డిఫరెంట్ కమ్యూనిటీస్ ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. సో ఇందులో 81 ఎకో డెవలప్మెంట్ కమిటీస్ ఉన్నాయి. ఈ కమిటీస్లో వసంత సేన ఉమెన్స్ గ్రూప్ అనేది వన్ ఆఫ్ ద కమిటీ అనమాట. సో ఈ గ్రూప్ ఏం చేస్తుంది, శాండల్వుడ్ ప్యాట్రోలింగ్ని అలానే ప్లాస్టిక్ రిమూవల్ గురించి చూసుకుంటుంది. అలానే ఉరేలి ట్రైబ్స్ అనేవాళ్ళు ఈ పెరియార్ టైగర్ రిజర్వ్లో ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారు అంటే ఆర్గానిక్ పెప్పర్ని కల్టివేట్ చేస్తారు. సో దట్ గ్లోబల్ లెవెల్లో ఈ ఆర్గానిక్ పెప్పర్ని ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. అండ్ దిస్ టైగర్ రిజర్వ్ ఈజ్ రినౌడ్ ఫర్ ఇట్స్ ఎకో టూరిజం డెవలప్మెంట్ థింగ్స్.